అన్న చెప్పనివ్వట్లేదు, అవును, ఎందుకు ఏంటి ఇప్పుడు మాట వినవా నువ్వు? కాదు ఏంటి ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ కెమెరాలు గోల ఈ సీట్లు ఏంటి అసలు ఇక్కడ? అది వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేయాల్సింది, వస్తానని చెప్తే సెట్ చేసుకున్నాం. ఈ లోపు ఉందా సుమ గారు సొమ్ము ఎక్కడ వస్తుంది? చాలా బిజీ. పైగా మీలాంటి చిన్న సినిమాలకు సొమ్ము రాదులే. అలా ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద 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 కాన్సెప్ట్, పెద్ద పెద్ద ఎక్కువ నాకు సంబంధం లేదు. సొమ్ము ఈ మధ్య బాగా కాంట్రవర్సీ కూడా చేస్తుంది. భోజనాలు తిన్నారా, టిఫిన్ చేశారా అని. ఇంకా కథ కాస్త ఇక నుంచి ఏమైనా చేస్తే ఓకే. ఇంకా అన్న నేనేం చెప్తున్నా అంటే జీబ్రా అదే అన్నాను. వినవా నేను చెప్పేది? జీబ్రా అంటే యానిమల్, అంతే కదా? జీబ్రా అంటే యానిమల్ కాదు, బ్లాక్ మనీ వైట్ మనీ. మనుషుల్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్. మన మనుషుల్లో మనం ఇప్పుడు నువ్వు బ్లాక్, నేను వైట్. నన్ను బ్లాక్ బ్లాక్ అంటే ఆ బ్లాక్ కదన్నా, అంటే షార్ట్ మామూలుగా నువ్వు బ్లాక్, కొన్నిసార్లు నువ్వు బ్లాక్, కొన్నిసార్లు నేను బ్లాక్, అలా మారుతూ ఉంటాం కదా లైఫ్లో. ఆ కాన్సెప్ట్ మీద డైరెక్టర్ అనుకుని పెట్టాడు ఈశ్వర్ కార్తిక్. ఇంటర్వ్యూ అంటే టీం మొత్తం ఉండాలి, నువ్వు అక్కడే ఉన్నావు. ఎవరెవరు ఉన్నారు ఈ సినిమాలో? ఒక్కడవేనా నువ్వు? నువ్వే బ్లాక్, నువ్వే వైట్? కాదన్నా, ధనంజయ్ ఉన్నాడు కన్నడ నుంచి. ఓ కన్నడ హీరో? అవును, కన్నడ హీరో ధనంజయ్. బొక్క వస్తాడా? ఎందుకు వచ్చాడు? నిన్నటి వరకు ఎక్కడే ఉన్నాడు, ఈ రోజే వెళ్ళాడు, రేపు మళ్ళీ వచ్చేస్తాడు. మొన్నంతా ఇంటర్వ్యూస్ చేశాడు తను కూడా. తర్వాత సత్యరాజ్ గారు ఉన్నారు. ఇంకసారి ఆయన మామూలు బాహుబలి అన్ని ఆ టైప్ ఆ సినిమాలకు పక్కన కీరవాణి గారు ఉన్నారు. వాళ్ళ సినిమాలకు ఏమైనా వస్తాడు, కానీ మీకు నెక్స్ట్ ప్రియభావని శంకర్ న్యూజిలాండ్లో ఉందన్న, వచ్చేస్తుంది తను కూడా. బాగుంది, కవరింగ్ బాగా చేస్తున్నారు. ఫారెన్లో ఉన్నారు, అది కోయంబత్తూరులో ఉంటుంది. చెప్పు. కాదు న్యూజిలాండ్, నేను కూడా ఇప్పుడు వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది. ఇండోనేషియా వెళ్ళిపోవాలి, అక్కడ షూటింగ్ రెడీ. అక్కడి నుంచి మళ్ళీ వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి, స్పెయిన్. జెనిఫర్ అని మన ఆవిడ కూడా ఫారెన్లో ఉందా? ఆవిడ బ్రెజిలియన్ అన్న, డైరెక్ట్ ఫారెన్ ఆవిడ. ఇంకా తర్వాత సునీల్ అన్న ఉన్నాడు. సునీల్ ఇంకా సత్య ఏమో నిన్నే యుఎస్ నుంచి వచ్చాడు. ఫుల్ మత్తులో ఉన్నాడు. మత్తు అంటే మత్తు వదలరా, ఆ హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాడు. అడు వస్తానని చెప్పాడు, ఫోన్ ఎత్తాడు అంటాడు, అంతే. అన్ని చోట్ల అది చేస్తున్నప్పుడు ఆ షూటింగ్కి వెళ్ళట్లేదు ఆడు, మత్తు వదలరా అని చెప్పి. నువ్వు ఇంటర్వ్యూలకి ఏమొస్తాడు? నువ్వైతే నువ్వు ఓకేనా? అంటే నేను పక్కన ఇంట్లో ఉన్నానని ఒక పాపానికి నువ్వు ఇంత దారుణంగా మాట్లాడక్కర్లేదు. జాలీగా ఉంది నాకు. ఎందుకు జాలన్నా? ఏంటి ఇప్పుడు నువ్వు జీబ్రా అంటే అంత థియేటర్కి పొలమంటే జనాలు వచ్చేస్తారా? వస్తారన్నా? ఇప్పుడు నువ్వు మాట్లాడిన స్టార్ కాస్ట్ అంతా ఉంది కాబట్టి వస్తారు కంపల్సరీ. ఏరే వాళ్ళు ఇక్కడ వాళ్ళు వస్తారు. ఫస్ట్ నేను నీతో, అంటే నీతో ఇంటర్వ్యూలో మిగతా వాళ్ళందరూ వాళ్ళని చూడడానికి థియేటర్కి వచ్చేస్తారు.